శతమానం భవతి. అమ్మా ఊర్మిళ, ఏంటే చేతిలో తుపాకీ ఏంటే? ఇప్పటికైనా అర్థమైందా కార్తీక్? ఎవరు ఎలాంటి వాళ్ళో? నువ్వు ఎవరిని గుడ్డిగా నమ్ముతున్నావో? వీళ్ల కుటుంబం అంటే నాకెందుకింత పగుందా ఇప్పటికైనా అర్థమైందా? ఇప్పటికైనా అర్థమైందా కార్తీక్? ఇన్నాళ్ళ నా ఆవేదన. అరే, ఇన్నాళ్ళు దీన్నే నువ్వు కోపం అనుకుంటున్నావు. దేవత లాంటి ఈ భానుమతిని నేను ద్వేషిస్తున్నానో చెప్పి అనుకుంటున్నావు. రే, ఇప్పటికైనా తెలుసుకోరా, వీళ్ళు మేకతోలు కప్పుకున్న పులులు అని చెప్పి, వాళ్ళ నిజ స్వరూపం ఇది అని చెప్పి. ఏంటి ఊర్మిళ ఆ మాటలు? జరిగిన దాంట్లో బాను తప్పే ఉంది. అవునే, వాడలా వస్తాడని ఎవరైనా ఊహిస్తారా? జరిగిన దాంట్లో బాను తప్పే ఉంది. తనెందుకు కాపాడుతుంది? అదెందుకు ఆలోచించవు నువ్వు? అయిపోయిందా? మీ సమర్థింపులన్నీ అయిపోయాయా? అరే, వచ్చిందెవరు? దాని అన్న. ఆ రోజు నా కొడుకుని పొట్టను పెట్టుకున్నాడు. నా కడుపులో చిచ్చు రగిల్చాడు. ఇన్నేళ్లు అది కారు చిచ్చులా నన్ను దహిస్తూనే ఉంది. మళ్ళీ ఇదిగో ఇప్పుడొచ్చాడు వాళ్ళ చెల్లెలి జీవితాన్ని ఉద్ధరిద్దామని చెప్పి నాకు వార్నింగ్ ఇవ్వడానికి. ఏంటత్తయ్యా, వాడు మా అన్నయ్య కాదు. వాడెవడో కూడా నాకు తెలియదు. కానీ వాడిదంతా ఎందుకు చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. అయినా వాడు మీ అన్నయ్య కాదన్న విషయం నీకెలా తెలుసు? అంటే మీ అన్నయ్య ఎక్కడున్నాడో నీకు తెలుసన్నమాట. మరి వాడు నీ అన్నయ్య కాదు అన్న విషయాన్ని నువ్వెలా చెప్పగలుగుతున్నావు? ఇన్నేళ్లలో వాడిని నువ్వెప్పుడైనా చూసావా? చూస్తే చెప్పు, వాడు వీడు కాదు అని చెప్పి. వీడు కాకపోతే వాడెక్కడున్నాడన్న విషయం నాకు చెప్పు. తలదించుకున్నావేంటి బాను? సమాధానం లేక దొరికిపోయావనా? ఏయ్, మాటలు మర్యాదగా రాని. నువ్వు అనుమానిస్తున్నది భానునా? ఏయ్, నువ్వెవరు? మా కుటుంబంలో మాట్లాడడానికి? స్నేహితురాలివి స్నేహితురాల్లా ఉండు. చెప్పు, సమాధానం చెప్పగలవా? ఇంకా వాణ్ణి సమర్థించగలవా? ఇప్పుడు నేనేం చెప్పినా మీరు నమ్మే స్థితిలో లేరత్తయ్యా. కానీ ఇంకేం మాట్లాడతావు? నీ అన్న చెప్పాడు కదా నీ జీవితాన్ని బాగు చేస్తాను అని చెప్పి. పోయి వాడికి చెప్పు. లేదంటే ఇక్కడ ఎక్కడ దాక్కునుంటే వినమని చెప్పు. వాడు నీ కాపురం నిలబెట్టడం కాదు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను నా కోడలుగా నేను ఒప్పుకోను. చూడు, కార్తిక్ నీ పక్కన నిలబడినా నీ మెళ్ళో తాళి కట్టాడు అని నెత్తి నోరు కొట్టుకుని నువ్వు చెప్పినా ఎప్పటికీ నువ్వు నా ఇంటి కోడలివి కాలేవు. ముఖ్యంగా ముఖానికి మాస్క్ వేసుకుని రావడం కాదు, దమ్ముంటే నా దగ్గరకొచ్చి నన్ను ఎదిరించమని చెప్పు. వాడి బెదిరింపులకి ఈ ఊర్మిళ ఎప్పుడు తల వంచదని చెప్పు. ఎవరినైనా గెలవాలి అంటే ప్రేమతో గెలవాలి, లేకపోతే అభిమానంతో గెలవాలి. అంతేకాని ఇలా బెదిరిస్తే మాత్రం వాడికి సమాధానం ఇదిగో ఈ గంతో చెప్పాల్సి వస్తుంది. ఏంటి, నన్ను చంపడానికి వస్తాడా? రమ్మను.
నేనే వాడంతా చూస్తాను. హ, వాడెంత, వాడి బ్రతుకెంత? అత్తయ్య దయచేసి అర్థం చేసుకోండి. వచ్చిన వాడు మా అన్న కాదనడానికి నిదర్శనం ఒక్కటే. మా రక్తంలో ఇలాంటి బుద్ధులుండవు. మాకొకరిని ప్రేమించడం, అభిమానించడమే తెలుసు. పగలు ప్రతీకారాలు తెలియవు. అందుకే చెప్తున్నాను, దయచేసి అర్థం చేసుకోండి. ఏయ్, ఇంకా ఏం అర్థం చేసుకోమంటావు? మీరంతా స్వార్థపరులు. అందుకే మీరంటేనే నాకు అంత అసహ్యం. ఏచే పోయి ఇక్కడి నుంచి. భాను, కాస్త మంచినీళ్ళు తాగు. నాకిప్పుడేం వద్దు. అందరూ నన్ను వదిలి వెళ్ళిపోతున్నా ఈ కన్నీళ్లు మాత్రం నన్ను వదలడం లేదు. ఆ ప్రవాహంలో నా కలలన్నీ చెరిపేస్తున్నాయి. నా జీవితాన్ని ముంచేస్తున్నాయి. నన్ను ఒంటరిని చేస్తున్నాయి. నా గమ్యాన్ని మూసేస్తున్నాయి. లేదు భాను, కన్నీళ్ళెప్పుడూ ఓదారుస్తాయి, గుండెల్లోని బాధని చల్లారుస్తాయి. కన్నీరు శాపం కాదు, వరం. అదే లేకపోతే బ్రతకడమే కష్టం. ఎందుకు బతకాలి? ఏముందని బతకాలి? నా జీవితంలో ఆనందం క్షణం ఉంటే బాధలు సంవత్సరాల తరబడి ఉంటున్నాయి. నేనే పాపం చేశానని నాకే ఇలా జరుగుతుంది. నా తప్పు లేకపోయినా నేను దోషినవుతున్నాను. నువ్వన్నది నిజమే భాను. ఇదంతా కావాలని ఎవరో చేస్తున్నారు. నీ మీద పగబట్టి నిన్ను సాధించాలనే ఆడుతున్న నాటకంలా అనిపిస్తుంది. కానీ ఎవరై ఉంటారో మనం ఎలా తెలుసుకోవడం? ఈ ప్రపంచంలో నేను సర్వనాశనం అయిపోవాలని కోరుకునే ఏకైక వ్యక్తి నీలిమ ఒక్కతే. నీలిమ ఏదైనా చేసిందా? నీలిమనా? నిజమే భాను, నువ్వంటుంటే నాకు కూడా అనుమానం వస్తుంది. ఇలాంటి దిక్కుమాలిన తెలివితేటలు నీలిమకి ఎక్కువగా ఉంటాయని రాము చెప్పింది. పెళ్లిలో నాటకమాడి అక్కడ ఫెయిల్ అయింది కదా, అందుకే ఇప్పుడు ఈ కొత్త నాటకానికి తెర తీసిందేమో. ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇది ఆ నీలిమ నాటకమే అయితే మాత్రం దాన్ని వదలను. ఏంటి బాను, నువ్వు ఆ నీలిమని ఇంకా అనుమానిస్తున్నావా? అవునండి, ఇలా చేయాల్సిన అవసరం నీలిమకి తప్ప ఇంకెవరికుంటుంది? ఇంకా చాలు బాను. నీకు నీలిమ అంటే పడదు కదా అని ప్రతి తప్పుని నీలిమ మీదకి తొయ్యాలని చూడకు. అయినా నీలిమకి ఏం అవసరం ఉంది? ఆ వచ్చిన వాడు మీ అన్నయ్య అని వాడన్న మాటలే చెప్తున్నాయి కదా. వాడేదో హీరోయిజం ప్రదర్శించి మా అమ్మని అటాక్ చేస్తానంటే నేను చూస్తూ ఊరుకుంటాను అనుకోకు. అంటే ఏంటి మీ ఉద్దేశం? వాడు మా అన్నయ్య శివ అని మీరు కూడా నమ్ముతున్నారా? ఇక్కడ నా నమ్మకంతో పనిలేదు బాను. వాడు మీ అన్నయ్య శివ కాదు అని నిరూపించుకోవడానికి ఏదైనా సాక్ష్యం ఉంటే చెప్పు. కానీ వాడు శివ అనడానికి అన్ని సాక్ష్యాలు కనపడుతున్నాయి. ఇప్పుడు నువ్వు అనుమానించవలసింది నీలిమని కాదు, వాడు మీ అన్నయ్య లేక నయవంచుకుడా అన్నది నిరూపించుకోవాల్సింది నువ్వే. నిరూపించాలా? ఎలా నిరూపించాలి? ఎవరిని పట్టుకోవాలి?